వెల్కమ్ టు ఫుడ్ బైట్స్. నేను మీ ఆదిత్య. ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ ఓట్స్ దోశ. ఇంట్లో చేసే రొటీన్ దోశలు తిని బోర్ కొడితే ఇలా కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు. ఓట్స్ దోశకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఇడ్లీ రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు ఓట్స్, కొద్దిగా సాల్ట్, ఇంకా దాని గార్నిషింగ్కి కావాల్సినవి కొన్ని ఆనియన్స్, కొద్దిగా తురిమిన క్యారెట్, ఇంకా 1 కప్పు ఆయిల్. అయితే ఇప్పుడు మనం ఓట్స్ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు ఇడ్లీ రవ్వని పెద్ద బౌల్లో వేసుకోవాలి. దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఓట్స్ని వేయాలి. రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు మనం వీటన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ పట్టాలి. అయితే మన దోశ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఫ్లోయింగ్గా ఇంకా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు మనం దోశ పెనాన్ని హీట్ చేద్దాం. దాని మీద దోశ అతుక్కోకుండా ఉండాలంటే మనము ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి దోశ పెనం మీద రాయాలి. ఇలా చేస్తే దోశ పెనానికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మన పెనం హీట్ ఎక్కింది. అయితే మనం దీని మీద దోశ వేయొచ్చు. ఇప్పుడు మనం దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం. అయితే లాస్ట్కి మనం కొద్దిగా క్యారెట్, కొద్దిగా ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు హాట్ ఓట్స్ దోశ రెడీ. ఇది టేస్టీయే కాకుండా చాలా హెల్తీ కూడా. ఇంకా ఇది చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేయండి.